నంద్యాలలో అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా ప్రశ్నించారు. ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జిల్లా కలెక్టర్ వారిలో ఒకరిగా ఉంటూ ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ పలకరిస్తూ ఆంధ్ర అక్షర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు వారితో అడిగి తెలుసుకున్నారు. వారికి ఒక ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఇంత సింపుల్గా ఉండటం మాలో కలిసిపోయి తీరును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో గ్రామాల్లోని నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ తెలిపారు. చదువు ద్వారా వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజంలో కూడా మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, పుస్తకాలు తదితర వసతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం పెరగాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అక్షరాస్యతతో పాటు ఆరోగ్య అవగాహన కూడా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. నెల నుంచి క్లాస్ స్టార్ట్ చేసినారు. వారంలో 3 రోజులు 4 రోజులు చదువు చెప్పే వాళ్ళు ఎక్కడ వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు కూర్చోండి. ఫస్ట్ మీరు కూర్చోండి. ఒక వాలంటీరు 10 మందికి చదువు చెప్పాలా. ఇప్పుడు మీరు ఇక్కడ 4 వాలంటీర్స్ ఉన్నారు, అంతేనా? 6 మంది ఉన్నారు అంటే 60 మందికి మీరు చదువు చెప్పాలి. అవునా కదా? మీరు నా దగ్గర ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి, ఓకేనా? నేను జస్ట్ తెలుసుకుందాము, ఇంకా అమలు ఏ విధంగా చెయ్యాలి అన్నది చూడడానికి వచ్చాను, ఓకేనా? మిమ్మల్ని ఏమి ప్రశ్నించడానికి భయపడి అందులో క్వశ్చన్స్ అడుగుతానేమో, అవేం చేయాలి, ఓకేనా? ఆ బుక్లో క్వశ్చన్స్ అడగడం ఏం చేయాలి, అర్థమైందా? ఫస్ట్ మన జిల్లాలో మనం 1,686 మందికి మనం చదువు చెప్పాలి. 1,686 మందికి 10 మందికి ఒకరు చెప్పున కాబట్టి 10,000 మంది మనం వాలంటీర్స్ని ఎంపిక చేసుకున్నాం, ఓకేనా? వీళ్ళకి ఎన్ని గంటలు చదువు చెప్పాలి మనం? టోటల్గా మీకు 2 బుక్స్ ఇచ్చారా? 2 బుక్స్ చూపించండి. మీ దగ్గర వర్క్ షీట్ ఉన్నాయి, సాధన పత్రాలు ఉన్నాయి. ఈ బుక్ అందరికీ ఈ టెక్స్ట్ బుక్ లో ఎన్ని పాఠాలు ఉన్నాయి? 8 పాఠాలు ఉన్నాయి. మీ దాంట్లో ఎన్ని సాధన పత్రాలు ఉన్నాయి? 32 సాధన పత్రాలు ఉన్నాయి. ఈ 8 పాఠాలు సాధన పత్రాలు అన్ని కలిపి మీకు ఆ వాలంటీర్ మీ పైన వెచ్చించాల్సిన సమయం 100 గంటలు. ఎన్ని గంటలు? కానీ ఈ ప్రోగ్రాము చాలా రోజులైంది. సరిగ్గా రాస్తారా లేదా, ఇంకేమన్నా మీకు ఇంకా బాగా చెప్పాలా అన్నదానికి ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ ఉంది, ఓకేనా? సరే, 2 కేటగిరీస్గా ఉన్నారు. ఒక కేటగిరీ అక్షరం గుర్తుపట్టలేరు.
కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డిఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ని తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ NIOS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తాయి అని చెప్పి దీన్ని మనం ఇక నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజే మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా నేర్చుకుంటున్నారా అని దానికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్గా మోటివేషన్ చేసి లెర్నర్స్ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్లో చదువు నేర్చుకోవాలా రావాలా 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.